నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శవాలతో రాజకీయం చేయటం అనేది వాళ్ళకి పరిపాటిగా మారింది. ఇక సాక్షి అనేది నిజంగా చెప్తున్నా కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం మాత్రమే పనిచేస్తూ ఉన్నది. ఎక్కడ విపత్తుకరమైన పరిస్థితి ఏర్పడినా దాన్ని రాజకీయం చేసి దాన్ని రాజకీయ లబ్ధి పొందాలన్నది సాక్షి యొక్క వ్యూహం. నిన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో జరిగినటువంటి ప్రమాదశాస్తు ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటనలో దాదాపుగా 8 మంది చనిపోయారు, 6 క్షతగాత్రులయ్యారు. అందులో 3 ప్రభుత్వ ఆసుపత్రి అయినటువంటి కేజీహెచ్కి మరియు ఇంకొక 3 ఒక ప్రైవేట్ హాస్పిటల్కి రిఫర్ చేయడం జరిగింది. అయితే ఈ సంఘటన జరగటంతో ఈ సంఘటనలో ప్రభుత్వం యొక్క వైఫల్యం కానీ లేకపోతే అక్కడ ఫ్యాక్టరీ యొక్క యాజమాన్యం యొక్క వైఫల్యం కానీ ఏమీ లేదు. ప్రమాద శాస్త్రం జరిగినటువంటి సంఘటన అంటే దాదాపుగా 150 టన్నుల విలువైనటువంటి లిక్విడ్ రూపంలో ఉన్నటువంటి ద్రవ రూపంలో ఉన్నటువంటి ఇనుము అంటే కడ్డీలు తయారు చేయడానికి దాన్ని బాగా బ్లాస్ట్లో మరిగిస్తారు. ఆ ద్రవం రూపం అనేది వాటి ఛానల్స్లో గుండా వెళ్ళిపోయి స్టీల్ కడ్డీస్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత వాటర్ పడి చల్లబరుస్తారు. అది ద్రవ రూపంలో ఉన్నటువంటిది కాస్త కడ్డీగా మారుతుంది. ఈ పంపింగ్ చేసే దాంట్లో ఆ లిక్విడ్ కొన్ని అంటే ఛానల్స్ అంటే ఆ ద్రవం ప్రవహించేటువంటి ఛానల్స్లో కొన్ని బ్లాస్టింగ్ జరగటం వల్ల ఒక్కసారిగా 150 టన్నుల ఆ వినోమ ద్రవ రూపంలో ఉన్నటువంటి ఇనప ఖనిజం అనేది ఒక్కసారిగా కింద పడటం, అక్కడే ఉన్నటువంటి కార్మికులు ప్రమాదశాస్తు జరిగిన సంఘటన అన్ఫార్చునేట్ జరగటంతో దాదాపుగా ఒక 8 మంది చనిపోయారు. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దాదాపుగా 150 టన్నుల లిక్విడ్ అంటే అది ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ప్రభుత్వ వైఫల్యం కానీ లేకపోతే యాజమాన్య వైఫల్యం కానీ కార్మికుల తప్పిదం కానీ లేదు. ఇది ప్రమాదశాస్తు జరిగినటువంటి సంఘటన. అయితే దీన్ని ప్రభుత్వం ఇమ్మీడియట్గా స్పందించారు. సంఘటన తెలుసుకున్నామంటే మొత్తం ఏదైతే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలనేటువంటి ఉన్నటువంటి ఎవరైతే ఫైర్ కావచ్చు లేకపోతే రిస్క్ టీమ్ కావచ్చు అందరూ కూడా ఇందులోకి వెళ్ళి పెద్ద ఎత్తున జరగబోయే ప్రమాదాన్ని అడ్డుకోవటంలో కీలక పాత్ర పోషించారు. అయితే నేను అనేది ఏంటంటే ప్రమాదం జరగటం, చనిపోవటం, క్షతగాత్రులు అవటం నిజంగానే చాలా బాధాకరమైన విషయం. అయితే ముఖ్యంగా విశాఖలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి అధికారులు కావచ్చు లేకపోతే కలెక్టర్ గారు కావచ్చు లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు మంత్రులు అంతా కూడా అక్కడికి వెళ్ళి క్షతగాత్రులకు మెరుగైనటువంటి వైద్యం అందించడంతో పాటు అక్కడ పరిస్థితిని పరిశీలించారు. సో ఈరోజు లోకేష్ గారు అక్కడికి వెళ్ళారు. వెళ్ళినమ్మటే కరెక్ట్ సిచ్యువేషన్ చూసి అక్కడ లోకేష్ గారి మీదకి కొంతమంది కార్మికుల్ని ముందుగానే రెచ్చగొట్టి లోకేష్ మీద కుసిగొలిపారు. సరే, సాక్షిలో పేపర్లో ఒక ఫ్రంట్ లైన్లో సాక్షిలో ఒక న్యూస్ వేస్తారు. ఏం వేస్తారంటే లోకేష్ని నిలదీసిన కార్మిక సంఘాలు, ఫ్యాక్టరీని మేమే కాపాడామంటున్న లోకేష్ ఒక తమ్నెయిల్ వేశారు. రెండవది కార్మిక సంఘాలపైన నోరు బారేసుకున్న లోకేష్. ఈ 2 సాక్షిలు వేసినటువంటి తమ్నెయిల్స్. ఈ 2 తమ్నెయిల్స్లో సరే ఏముందా మ్యాటర్ చూద్దామంటే ఏం లేదు. లోకేష్ కనపడంలోనే ఒక్కసారిగా వాళ్ళు పైకి వెళ్ళిపోయి అంటే ఎవడో స్క్రిప్ట్ ఇచ్చాడు, పైకి వెళ్ళిపోయి అక్కడ అతన్ని ఏదో ఒక వాగ్వాదం చేస్తున్నారు తప్పనించి ఇదిగో ఈ ప్రభుత్వం తరపు నుంచి ఈ తప్పు జరిగింది, ఈ గతం నుంచి కూడా మేము ఈ పొరపాట్లు ఉన్నాయి, ఈ పొరపాట్లు మేము సరిచేయమని చెప్తున్నాం, కానీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం వల్ల ఇది జరిగింది అనేటువంటి ఒక్క తప్పును కూడా వాళ్ళు చూపించట్లా. కేవలం లోకేష్ గారిని మరి లోకేష్ గారితో వాగ్వాదం చూపిస్తున్నారు తప్ప నుంచి ఇదిగో ఈ కారణాల వల్ల జరిగింది, ఈ కారణాలు మీ లోపం ప్రభుత్వం తరపు నుంచి ఈ లోపాల వల్ల ఈ యాక్సిడెంట్ జరిగింది అంటే ప్రమాద శాస్త్రం జరిగిందని కూడా రాజకీయం చేసి రాజకీయ లబ్ధి పొందాలన్నది సాక్షి యొక్క వ్యూహం. కావాలంటే మీరు నేను చెప్పడం కాదు, సాక్షిలో వాళ్ళు ఇచ్చినటువంటి 2 వీడియోస్లో చూడండి. ఎక్కడైనా కానీ కార్మిక సంఘాలు ఇదిగో ప్రభుత్వం తరపు నుంచి ఈ తప్పిదం ఉంది, ఈ తప్పిదంగా ఉన్నానే ఈరోజు ఈ నష్టం జరిగింది, ఈ నష్టానికి ప్రభుత్వం నష్టపరిహారంతో పాటు ప్రభుత్వం బాధ్యత వహించాలని అక్కడ కార్మిక సంఘాలు ఎవరు మాట్లాడలే. అసలు కార్మిక సంఘాలు అనేటువంటి వాటిలో కార్మిక సంఘాలలో అనేకమైనటువంటి యూనియన్లు ఉంటాయి. కొన్ని తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటాయి, కొన్ని వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా ఉంటాయి.
కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రమాదం జరిగినప్పుడు గతంలో అనేక సార్లు ప్రమాదాలు జరగలేదా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఎల్జీ పాలిమర్స్ జరగలేదా? ఆ తర్వాత ఫార్మా కంపెనీలో జరగలేదా? అనేక సార్లు ప్రమాదాలు జరిగినప్పుడు పార్టీ అక్కడ ఉన్న తప్పిదాలు మాత్రమే, పలానా కారణాల వల్ల పలానా లీకేజ్ గుండా ఇది జరిగింది అనేటువంటి తప్పును మాత్రం ప్రవేశపెట్టారు తప్పనిచ్చి ఇక్కడ ఈ వైఫల్యం చెందడానికి. ఎందుకంటే ఇలా వైఎస్ఆర్సీపీలో 4 రోజులు ఎదుగుతారు, ఏమన్నా దొరికిద్దా దాన్ని పట్టుకొని మనం వేలాడదామని. కాబట్టి ప్రమాద శాస్త్రం జరిగినటువంటి సంఘటనలు ఏవైనా కానీ ప్రమాద శాస్త్రం చూడాలి, క్షతగాత్రులకు మంచి వైద్యం అందుతుందా లేదా చూడాలి. అట్లాగే చనిపోయినటువంటి బాధిత కుటుంబాలకి కాంపన్సేషన్ అందించే విధంగా మనం పోరాటంలో తప్పు లేదు. కానీ ఒక మంత్రి అక్కడికి రాగానే ఆ మంత్రి మీద ఎగబడిపోయి ఏదో సాక్షి వాడు స్క్రిప్ట్ ఇచ్చి, ఎందుకంటే లోకేష్ అక్కడికి వస్తున్నాడనగానే సాక్షి రిపోర్టర్స్ వెళ్ళి కొంతమందిని రెచ్చగొట్టి కావాలని ఏదైతే, ఎందుకంటే ఈ ఫ్యాక్టరీ యాజమాన్యాల్లో అనేకమైనటువంటి యూనియన్స్ ఉంటాయి. కొన్ని యూనియన్స్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటాయి, కొన్ని యూనియన్స్ వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా, కొన్ని యూనియన్స్ కొన్నిటికి సపోర్ట్గా ఉంటాయి. సో ఇవన్నీ కూడా వాళ్ళకు అనుకూలమైనటువంటి యూనియన్స్ వాళ్ళ మీద రెచ్చగొట్టి వాళ్ళ మీద ఉసిగొలిపి అక్కడ మంత్రి గారు ఏమి హామీ ఇస్తున్నారు, మంత్రి గారు ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా ఆయనతోటి వాగ్వాదం దిగి ఏదో అక్కడ ఏదో అన్యాయం జరిగిపోయింది, కావాలని ప్రభుత్వం నిర్లక్ష్యం జరిగిపోయింది అనేటట్టు మాట్లాడటం కరెక్ట్ పద్ధతి కాదు. నేను ఏం చెప్తున్నానంటే కంపల్సరీగా కాంపన్సేషన్ అనేది సార్ 50 లక్షలు ఇస్తారా, ₹1,00,00,000 ఇస్తారా? ఎందుకంటే చనిపోయినటువంటి బాధిత కుటుంబాలకు అండగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఒకవేళ ప్రభుత్వం విస్మరిస్తే దాని మీద పోరాటంలో తప్పులేదు. కానీ ప్రమాద శాస్త్రం జరిగినటువంటి సంఘటనని ప్రభుత్వాన్ని బాధ్యత చేసి ప్రభుత్వాన్ని ఏదో బ్లేమ్ చేసి ఓ సాక్షి వాడు తన విజువల్స్ కోసం తన అవసరాల కోసం గతంలో ఎల్జీ పాలిమర్స్కి సంఘటన మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఎల్జీ పాలిమర్స్ కేవలం ఫ్యాక్టరీ నిర్లక్ష్యంగా ఉండా అమానుషమైనటువంటి వాళ్ళు బలైపోతే ఆయన ఎప్పుడో తీరిగ్గా 10ంటికి అంబులెన్స్ పంపించాల. కానీ ఈరోజు సంఘటన జరిగినప్పుడు రెస్క్యూ టీం కావచ్చు అందరూ యాక్టివ్ అయిపోయి వెళ్ళడం జరిగింది. కలెక్టర్ గారు కూడా స్పాట్లోకి వెళ్ళిపోయారు. అయితే వీళ్ళు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుంటే అక్కడ క్షతగాత్ర కుటుంబ సభ్యులు వెళ్ళండి, మీరు నోరు మూసుకొని వెళ్ళండి, ప్రభుత్వం మాకు ఏదన్నా కాంపన్సేషన్ మేము ఆశించిన స్థాయిలో జరగకపోతే, మాకు నష్టపరిహారం జరగకపోతే ఖచ్చితంగా మేము ప్రభుత్వం మాకు న్యాయం చేస్తున్న నమ్మకం ఉందని చెప్పేసి వీళ్ళని అక్కడి నుంచి తరిమేసడం జరిగింది. అంటే ఒక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఈ చిల్లర పాలిటిక్స్ని అంటే తన చెత్త పాలిటిక్స్ని తీసుకొచ్చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే ప్రజలు ఎవరు కూడా ఇప్పుడు అంత అమాయకులు లేరు. ఎందుకంటే ప్రభుత్వానికి ఎటువంటి బాధ్యత లేని చోట జరిగినటువంటి సంఘటన జరిగితే దాని మీద ఎందుకు రాజకీయం చేయాలనుకుంటున్నారు, దాని గురించి ఎందుకు ఇంత రాజకీయం చేయాలనుకుంటున్నారు, ఇంత రాద్ధాంతం చేయాలనుకుంటున్నారు, నాకైతే అర్థం కావట్లేదు. ప్రభుత్వం ఏమన్నా నిర్లక్ష్యంగా వ్యవహరించిందా, లేకపోతే గతంలో ఏమన్నా మీరు అనేక సార్లు దృష్టికి అసలు ఇలాంటివి ఏమైనా జరిగితే దీనికి బాధ్యత వహించాల్సింది గత ప్రభుత్వం 5 ఏళ్ళు. ఎందుకో తెలుసా, ప్రతి 2.5 ఏళ్ళకు ఒకసారి సేఫ్టీ మెజర్మెంట్ టీము వాళ్ళు వచ్చేసి వీటన్నిటి మీద ఒక నివేదిక సమర్పిస్తారు. 2024కి అంటే జగన్మోహన్ రెడ్డి గారు టర్మ్లో ఈ సేఫ్టీ మెజర్మెంట్ వాళ్ళు వచ్చి ఒక నివేదిక సమర్పించారు. కానీ అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు కార్మికులంతా కూడా దీక్షల్లో ఉండి నిరాహార దీక్షలు చేయటం, అట్లాగే విధుల్లో లేకపోవడంతో అది ముక్కుబడిగా తూతూ మంత్రంగా మమ అనిపించాడు. సో ఈరోజు నేను ప్రభుత్వాన్ని కూడా తప్పు పట్టట్లా, ఇది ప్రమాద శాస్త్రం జరిగింది, గత ప్రభుత్వాన్ని కూడా నేను తప్పు పట్టట్లా, ప్రమాద శాస్త్రం జరిగిపోయింది. కానీ బాధితులకు ఎంతవరకు న్యాయం చేస్తారు, బాధిత కుటుంబాలకు ఎంతవరకు అండగా ఉంటారు, బాధితులకు ఎవరైతే క్షతగాత్రులకు సరైనటువంటి వైద్యం అందిందా లేదా, అందించాల్సినటువంటి ప్రభుత్వం ఏమైనా వైఫల్యం చెందిందా, వాటి గురించి మాట్లాడాలి. అదే లోకేష్ రాంగలోనే ఎవడో సాక్షి రిపోర్టోడు 4 గొట్టాలు తీసుకొచ్చారే మీరు ఉసుకో అని అంటే వాళ్ళ మీదకి వెళ్ళి కలబడిపోయినట్టు, వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నట్టు వాళ్ళ మీద ఆయన చెప్తున్నాడు, నేను బాధిత కుటుంబాలతో మాట్లాడతాను, బాధిత కుటుంబాలని నేను అన్ని విధాలుగా ఆదుకుంటానని అంటే వాళ్ళు అక్కడ అసలు మొత్తం సాక్షులు మీరు చూడండి, వాళ్ళు వేసినట్టు వీడియోలో ఎక్కడైనా ఈ తప్పు జరిగింది, ఈ ప్రభుత్వ వైఫల్యం గుండా జరిగిందని రాయలా. అంటే నిపుణులుగా లేనటువంటి వాళ్ళని కార్మికులకు ఎలా పెట్టారంటారు. అసలు నాకు అర్థం కావట్లా. ఈ కొత్తగా ఏమన్నా విశాఖ స్టీల్లో కొత్తగా ఏమన్నా అపాయింట్మెంట్లు జరిగాయా, నియామకాలు జరిగాయా? గత ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి వాళ్ళే కదా కార్మికులకు అక్కడ ఉంది. అది ప్రమాద శాస్త్రం జరిగిన దాన్ని రాజకీయం చేసి రాజకీయ లబ్ధి పొందాలని రాజకీయం చేయాలంటే బాధిత కుటుంబాలే తరిమి కొడతారు అనేది వాస్తవ విషయం. అది అక్కడ స్పష్టంగా కనిపించింది. లోకేష్ గారు ముందే ఆ బాధిత కుటుంబాలు మాకేమన్నా ప్రభుత్వం ఆదుకుంటుంది, ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది, మీరు ఎలాంటి మీ రాజకీయాలు వద్దులే అని చెప్పేసి వాళ్ళని అక్కడి నుంచి తోలేయటం జరిగింది. కాకపోతే ఆ 2 నిమిషాల బిట్టును మాత్రమే వీళ్ళు సాక్షిలో పెద్ద ఎత్తున సర్క్యులేట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి శవాలు దొరికితే ఎంత విపరీతమైన ఆనందం. 4 రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి యలంక ప్యాలెస్ డైరెక్ట్గా తాడేపల్లికి వస్తాడు. తాడేపల్లికి వచ్చి విశాఖకి ఆయన మళ్ళీ పాదయాత్ర మొదలుపెట్టి అక్కడికి వెళ్తా అన్నాడు. మరి ఈసారి
ఫ్లైట్ యాత్ర పెడతాడో, కార్లతో వెళ్తాడో, పాదయాత్ర వెళ్తాడో, కానీ మొత్తం మీద ఎపిసోడ్ వేస్తాడు. ఈలోపు వైసీపీ పేటీఎం గాళ్ళు ఏదో ఒక దారాన్ని ఎతుకుతూ ఉంటారు. ఏదో ఒకటి ప్రభుత్వం మీద బురద చల్లాలి. నిన్న రాత్రి నుంచి మొదలు పెడతా ఉంటారు. ఏం చేద్దాం, ఎక్కడ ప్రభుత్వాన్ని దీన్ని బాధ్యత చేయాలి అనేటువంటి పేటీఎం గొర్రెలంతా నిన్న రాత్రి నుంచి బూమ్ బీర్లు దాగుతా చెక్ చేసుకునే పరిస్థితులు ఉన్నారు. కానీ ఒక్కటి వాస్తవం, తప్పు జరిగితే తప్పుని ప్రభుత్వం మీద బాధ్యత ఉంటే చూపించాలి తప్ప నుంచి ఏదో ఒక రకంగా ప్రభుత్వాన్ని బాధ్యత చేయాలని మాత్రం దుర్మార్గం. సో మొత్తం మీద ఈరోజు ఒక రకంగా ఇలాగా వ్యవహరించాలనుకునే వాళ్ళకి బాధ్యత కుటుంబాలు తరిమి కొట్టడం అనేది నిజంగా మనం మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేయాలి.